శుక్రవారం మందార పువ్వులతో ఇలా చేస్తే ధనవంతులవుతారండి. హిందూ గ్రంథాల ప్రకారం పూజా సమయంలో దేవతలను పువ్వులతో అలంకరిస్తే జీవితంలో సదా ఐశ్వర్యం ఉంటుందన్న నమ్మకం. అలాంటి పువ్వుల్లో మందార పువ్వు కూడా ఒకటి. పూజా సమయంలో ఈ పువ్వులను ప్రత్యేకంగా యూజ్ చేస్తారండి. ముఖ్యంగా అమ్మవారిని పూజించేటువంటి సమయంలో ఈ మందార పువ్వులను సమర్పించడం వలన ఏంటంటే ఇంట్లో ఎల్లప్పుడూ ఐశ్వర్యం ఉంటుందని చెప్పి నమ్ముతూ ఉంటారండి. శుక్రవారం నాడు సూర్యునికి నీటిని సమర్పించేటప్పుడు ఎర్ర మందార పువ్వులతో పాటు చిటికెడు కుంకుమను కూడా ఉంచినట్లయితే మీ ఇంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెబుతూ ఉన్నారు. శుక్రవారం నాడు దుర్గామాతకు ఎంతో ఇష్టమైనటువంటి ఎర్ర మందార పువ్వులు అర్పించినట్లయితే అది మీ జీవితంలో అద్భుత ఫలితాలను ఇస్తుందండి. శుక్రవారం రోజున వినాయకుడు దుర్గామాతకు 5 ఎరుపు మందార పువ్వులను సమర్పించండి. దుర్గామాతకు 5 ఎరుపు మందార పువ్వులను సమర్పించి చూడండి. ఈ పువ్వుల్లో ఒకటి మీ ఇంట్లో లాకర్‌లో పెట్టుకోండి. ఈ పరిహారంతో మీకు ఎప్పటికీ కూడా డబ్బు కొరత అనేది ఉండదు. ప్రతి శుక్రవారము లాకర్‌లో మందార పువ్వును మార్చుకుంటూ ఉండండి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మంగళవారం బజరంగ బలి, శుక్రవారము లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వులను సమర్పించండి. ఏదైనా సరే విలువైన వస్తువులు పోయినా ఈ పువ్వుని దేవుడికి సమర్పించండి. మందార పువ్వులను ఇంటి ఆవరణలో ఉంచడం వలన ఏంటంటే వాస్తు దోషాలంటే తొలగిపోతాయని చెప్పి పండితులు చెబుతున్నారు. 11 శుక్రవారాలు లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వులను సమర్పించినట్లయితే వివాహ బంధంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి. దీంతో పాటుగా ఈ పరిహారంతో మీ వైవాహిక జీవితంలో ఉన్న ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటుందండి. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి 2 మందార పువ్వులను సమర్పించి మీరు ప్ర పాయసాన్ని ప్రసాదంగా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి. వైభవలక్ష్మి పూజలో ఎర్ర మందార పువ్వులను సమర్పించినట్లయితే మీ కోరికలనేవి నెరవేరుతాయి. సంపద పెరుగుతుంది. ఇతరుల నుంచి కూడా రావాల్సినటువంటి డబ్బులు మీరు తిరిగి పొందుతారు. మీరు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అంటే లక్ష్మీ స్తోత్రం, కనకధార స్తోత్రాన్ని చదువుకోండి. దీన్ని ఐశ్వర్యం కలుగుతుంది. ఎరుపు సానుకూల శక్తినిస్తుంది. ఇంటికి తూర్పు దిక్కున ఎర్ర మందారం చెట్టు నాటడం వలన ఏంటంటే మనకి ఫలితం అనేది కలుగుతుందండి. ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని మొత్తం తొలగించి పాజిటివ్ ఎనర్జీగా మారుస్తుందండి. సాధారణంగా ఏంటంటే తొలి పూజ మనం విఘ్నేశ్వరునికి చేస్తాం. విఘ్నేశ్వరునికి ఎరుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం. అందుకే ఆయనకి ఎక్కువ మంది ఎరుపు మందారము, ఎరుపు గన్నేరు పువ్వులను, ముద్ద మందార పువ్వులను అర్పిస్తూ ఉంటారండి. దీంతో ఆ దేవదేవుడు నుంచి ఆయన చల్లని చూపు మన వైపు కురిపిస్తూ ఉంటాడు. ఈ మందార పువ్వులతో కూడినటువంటి మొక్కను ఈ ఇంటి ఆవరణలో పెంచుకుంటే మనకి అదృష్టం అనేది ఎప్పుడూ మీ వెంటే ఉంటుందండి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చేలాగా చేస్తూ ఉంటుంది. మీ ఇంటికి నరదిష్టి తగలకోకుండా కూడా ఈ మందార పువ్వులు అడ్డుకుంటాయండి. ఎందుకంటే మీ ఇంటి పైన కనుదిష్టి పడకోకుండా అందరూ కూడా ఈ మందార పువ్వులను యూజ్ చేస్తుంటారు. ఫలితంగా ఈ చెడు ప్రభావం అనేది తక్కువగా ఉంటుందండి. ఆంజనేయ స్వామికి కూడా ఎర్రని మందారాలను సమర్పించవచ్చండి. ప్రతి మంగళవారము గనక ఇలా మందార పువ్వులను హనుమంతునికి మనం సమర్పించడం వలన ఏంటంటే అనేక శుభాలు కలుగుతాయని చెప్పి పండితులు చెప్తున్నారు. జాతకంలో బలహీనమైనటువంటి సూర్యుడు ఉన్నటువంటి వ్యక్తి గ్రహ దోషాలను అధిగమించడానికి కూడా ఈ పరిహారం చేసుకోవచ్చండి. చేపట్టిన పనులలో తరచూ ఆటంకాలు కనుక ఎదురవుతూ ఉన్నట్లయితే ఆదివారం రోజున సూర్య భగవానునికి ఎర్ర మందార పువ్వులు సమర్పించి పూజించడం వలన ఏంటంటే ఆటంకాలు తొలగిపోయి పనిలో విజయాన్ని సాధిస్తారు. పిల్లలు చదువుకునేటప్పుడు స్టడీ టేబుల్ పైన ఎర్ర మందార పువ్వులు ఉంచడం వలన ఏంటంటే చదువులో ఏకాగ్రత అనేది పెరుగుతుందండి. మందార పువ్వులు లేకుండా సూర్యనారాయణుని ఆరాధించడం అసంపూర్ణంగా పరిగణింపబడుతుంది. సూర్యారాధన వలన ఏంటంటే మనకి చాలా చాలా ప్రయోజనాలు ఉంటాయి. సూర్యుని తేజస్సును పొందటానికి ఎల్లప్పుడూ కూడా ఆరాధించాలి. ఆయనకు మీరు సమర్పించేటప్పుడు నీటిని అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఎరుపు పువ్వులను
ఉంచాలండి. అలానే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ప్రతి మంగళ శనివారాలలో హనుమంతుని ఎదుట నేతి దీపాన్ని వెలిగించి పరమ పవిత్రమైనటువంటి తులసి దళాన్ని సమర్పించి హనుమాన్ చాలీసను పారాయణ చేయడం వలన ఏంటంటే మనకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలానే ప్రతి శనివారాలలో హనుమంతునికి ఇష్టమైనటువంటి మందారం, గులాబీ, బంతి పువ్వులు, తమలపాకులతో అలంకరించి బెల్లాన్ని నైవేద్యంగా ఉంచి పూజించడం వలన ఏంటంటే మనం చేసేటువంటి ప్రతి పనిలో ఆటంకాలనేవి తొలగిపోయి విజయం అనేది వరిస్తుంది. కొంతమంది ఏంటంటే అనారోగ్య సమస్యలతో చాలా చాలా బాధపడిపోతూ ఉంటారండి. అలాంటి వారు ఈ మందార పువ్వులతో గాని ఈ విధంగా చేయండి. అనారోగ్యంతో బాధపడేటువంటి వారు ఆరుబయట ఒక పాత్రలో నీటిని పోసి దానిలో మందార పువ్వులను వేసి పసుపు, కొంచెం కుంకుమ వేసి సూర్యునికి అనుగుణంగా ఉంచి ఆయనకి ఆర్ఘ్యం సమర్పించండి. ఆ తరువాత ఏంటంటే సూర్యుని వైపు చూస్తూ దండం పెడుతూ ఆయన్ని వేడుకోవాలండి. ఇలా 15 రోజులు చేయడం వలన మనకి ఏంటంటే ఆ స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఎంతో శక్తివంతమైన సూర్యుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. సూర్యుడు మీ జాతకంలో బలంగా తయారవుతారు. ఇలా బయట చేయలేనటువంటి వారి ఇంటిలోనే సూర్య భగవానుని పటం పెట్టుకొని దాని వద్ద ఇదే విధంగా చేసుకోవచ్చండి. ఈ విధంగా చేయడం ఎంతో మంచి ప్రయోజనాలను కలగజేస్తుంది. మందార పువ్వులు దుర్గామాత నివసిస్తుంది. ఈ పువ్వు యొక్క ఆకుపచ్చని భాగంలో బుధుడు, కేతువు నివసిస్తారంట. ఎరుపు భాగం సూర్యునిని సూచిస్తుంది మరియు ఈ పువ్వు యొక్క మూలం బృహస్పతిలో ఉంటుంది. ఈ కారణంగానే జ్యోతిష్య శాస్త్రంలో మందార పువ్వుకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎర్ర మందారం పువ్వులు దేవుళ్లకు ఎంతెంతో ప్రీతికరమైనది. ఈ ఎర్ర మందార పువ్వులతో దేవుళ్ళని గనక మనం పూజించినట్లయితే ఈ మందార పువ్వులు లక్ష్మీదేవికి, దుర్గామాతకు చాలా ఇష్టం. ఈ పువ్వులతో పూజ చేస్తే అమ్మవార్ల అనుగ్రహం మనకి కలుగుతుంది. ఈ మందారం చెట్టు వాస్తు ప్రకారంగా ఇంటిలో నాటుకోవడం వలన ఏంటంటే గ్రహ దోషాలు, గ్రహ పీడలు అనేవి తొలగిపోతాయి. ఇప్పుడు మనం మందార పువ్వుతో కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం. ప్రస్తుతం అందరూ కూడా ఎక్కువ బాధపడేటువంటి సమస్య చెడు కొలెస్ట్రాల్ పెరగడం. ఇలా కొలెస్ట్రాల్తో బాధపడుతూ ఉన్నటువంటి వారికి మందార పువ్వుకి ఎంతో ఉపయోగపడుతుందండి. ఈ మందార పువ్వుకి రోజు ఉదయం లేవగా తీసుకోవటం వలన ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది. మందార పువ్వులు అధిక రక్తపోటు అదుపులో ఉండడానికి కూడా యూజ్ చేసుకునేటువంటి గుణాలు ఉన్నాయండి. క్యాన్సర్తో బాధపడేటువంటి వారికి కూడా మందార పువ్వుతో చేసినటువంటి టీ తాగడం వలన క్యాన్సర్ని తగ్గించుకోవచ్చండి. అంతేకాకుండా క్యాన్సర్ లేనటువంటి వారు భవిష్యత్తులో క్యాన్సర్ రాకోకుండా జాగ్రత్త తీసుకోవడానికి ఉపయోగపడుతుందండి. మందార పువ్వులు యాంటీసెప్టిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అవి గాయాలను నయం చేయడానికి ఎంతో ఉపయోగపడతాయండి. అందువలన ఏంటంటే గాయాల మీద మందార పువ్వును పేస్ట్‌లా చేసేసి యూజ్ చేసుకోవటం వలన కూడా గాయం మారడానికి ఉపయోగపడుతుందండి. మందార పువ్వు చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మందార పువ్వులను యూజ్ చేసుకొని పేస్ట్‌కలా చేసి తేనె కలిపి ప్యాక్ చేసుకున్నా కూడా సరే మీ చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా మారుతుంది. అలానే ముడతలు లేకుండా ఉండడానికి కూడా ఈ ప్యాక్ చేసుకోవడం వలన అనేవి తగ్గిపోతాయండి. ఇదండి మనం శుక్రవారం మందార పువ్వులతో ఈ విధంగా మనం చేసినట్లయితే ధనవంతులము అవుతాము. అలాగే వాటిని మనం దైనందిన జీవితంలో యూజ్ చేసుకుంటే కూడా హెల్త్ పరంగా కానీ డే అన్ని రకాలుగా కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయనే చెప్పవచ్చు. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్.